అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత పర్యటించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై అడ్డ రోడ్డు నుండి నాకపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. స్వయంగా బైక్ ర్యాలీలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. సురక్షిత రోడ్లు సురక్షిత జీవితం అంటూ హెల్మెట్లతో పెద్ద ఎత్తున ర్యాలీ జరిగింది. హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి అంటూ నినాదాలు చేశారు. వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. 2 లక్షల రూపాయల విలువ గల బైక్ను వాడుతున్నారు, కానీ హెల్మెట్ ధరించడం లేదన్నారు. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు. పాయకరావుపేట నియోజకవర్గంలో ఒక నెలలోనే చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదన్నారు. హెల్మెట్ పెట్టించుకున్న తర్వాతే రోడ్డు మీద ప్రయాణం చేయాలి. అలాగే ఎప్పుడైనా హెల్మెట్ లేదని చెప్పి దయచేసి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు రికమెండేషన్ అనేది చెయ్యొద్దు. దయచేసి హెల్మెట్ అనేది ఒక వాహనాలు నడిపే సమయంలో సెల్ ఫోన్ లో మాట్లాడరాదు. సహా ఇతర ప్రయాణికులు కూడా సీట్ బెల్ట్ ధరించాలి. మద్యం సేవించి వాహనం నడపరాదు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదు. మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరం. రోడ్డు మీద నడిచేటప్పుడు రోడ్డు మీద నడిచేటప్పుడు గుంపుగా నడవాలి మరియు పరిహాసంగా ఆటలు ఆడరాదు. రోడ్డు దాటే ముందు రోడ్డుకు 2 వైపులా చూడండి. నిద్ర వచ్చినట్లు అనిపించినా అలసటగా అనిపించినా మీ యొక్క వాహనాలను సురక్షితమైన ప్రదేశాల్లో నిలిపి వాళ్ళ చేత కూడా హెల్మెట్ పెట్టించుకున్న తర్వాతే రోడ్డు మీద ప్రయాణం చేయాలి. అలాగే ఎప్పుడైనా హెల్మెట్ లేదని చెప్పి దయచేసి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు రికమెండేషన్ అనేది చెయ్యొద్దు. దయచేసి హెల్మెట్ అనేది ఒక వాళ్ళ చేత కూడా హెల్మెట్ పెట్టించుకున్న తర్వాతే రోడ్డు మీద ప్రయాణం చేయాలి. అలాగే ఎప్పుడైనా హెల్మెట్ లేదని చెప్పి దయచేసి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు రికమెండేషన్ అనేది చెయ్యొద్దు. దయచేసి హెల్మెట్ అనేది ఒక స్లోగన్స్ అనేస్తారా? స్లోగన్స్ అనేస్తారా? ఈ రోడ్డు ప్రమాదాల నివారణ గురించి పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా సంయుక్తంగా ఒక హెల్మెట్ అవేర్నెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు హెల్మెట్లు లేకపోవటం వల్ల ఈ నెలలో సుమారుగా పాయకరావుపేట ఒక నియోజకవర్గంలోనే దగ్గర 15 నుంచి 18 మంది లిటరలీ ఇప్పుడు మృత్యువాత పడడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితులను ఫర్దర్ గా జరగకూడదు. అట్ ద సేమ్ టైం హెల్మెట్ ని కూడా కంపల్సరీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గంలో కంపల్సరీగా బైక్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రైడ్ అంటే డ్రైవింగ్ చేసే వాళ్ళు వెనకాతలు కూర్చునే వాళ్ళు కూడా కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి ఒక నిబంధనని ఈ రోజు మేము అందరం కూడా తీసుకోవడం జరిగింది. దానికి సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరూ కూడా గ్రామ స్థాయిలో వెళ్లి ప్రతి ఒక్కరికి కూడా ఈ హెల్మెట్ మీద అవేర్నెస్ కార్యక్రమానికి వాళ్ళు కూడా శ్రీకారం చుట్టాలని, ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించే విధంగా వాళ్ళు పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రజలకు కూడా ఏంటంటే
2 లక్షల రూపాయలు పెట్టి ఒక బండి కొనుక్కుంటే 300 రూపాయలు పెట్టి హెల్మెట్ కూడా తప్పనిసరిగా కొనుక్కునే పరిస్థితి రావాలి. ఎందుకంటే ఈ రోజు చాలా మంది మనం యాక్సిడెంట్ లో చనిపోతున్న వాళ్ళు 60% ఆఫ్ డెత్ కేసెస్ అన్ని కూడా హెల్మెట్ లేకపోవడం వల్లే జరుగుతున్నాయని గణాంకాలు కూడా చెప్తున్నాయి. దయచేసి హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాలను రక్షించుకోగలం. ప్రమాదాలు అనేవి కొన్ని సందర్భాల్లో అనివార్యమైనప్పటికీ కూడా ఆ ప్రమాదం జరిగిన తర్వాత కూడా దాని సీరియస్నెస్ కూడా తగ్గించుకునే దానికి హెల్మెట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. తల్లిదండ్రుల దగ్గర నుంచి ఉపాధ్యాయుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి కూడా బండి స్పీడ్ వెహికల్ కొనిచ్చేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకుంటేనే బండి తాళాలు ఇస్తామనో బండి నడపడానికి అనుమతిస్తామన్న విషయాన్ని కూడా తల్లిదండ్రులు కూడా చెప్పుకోగలగాలి. దయచేసి మేమందరం కూడా డిపార్ట్మెంట్ పరంగా కూడా అన్ని అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. దానికి ప్రజలందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హెల్మెట్ ధరించండి, ప్రాణాలను కాపాడుకోండి.